హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది సరార్దర్ కాటన్ కాలాజామున్ అండి. ఈ సంవత్సరం ఈ కాయలు అయిపోయిన తర్వాత మే ఫస్ట్ వీక్ కాయలు వచ్చినాయి. మే ఫస్ట్ వీక్ కాయలన్నీ మే 20వ తారీఖుకి చాలా వరకు అయిపోయినాయండి. ఇవి అయిపోయినప్పుడు మళ్ళీ మేము ఒకసారి ఫ్లోన్ చేశాను చెట్టుని. చూడండి, ఇక ఫ్లోనింగ్ చేసిన కొమ్మలో ఈ రకంగా ఫ్లోన్ చేశాను. ఫ్లోన్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇవ్వండి, ఇలా కొమ్మలు కట్ చేసిన తర్వాత సెకండ్ ఫ్లవరింగ్. అంటే ఇప్పుడు జూన్ 20వ తారీఖు మంచి సైక్లోన్లో ఉన్నాడు, వర్షాలు పడుతున్నాయి బాగా విపరీతంగానే. ఈ చెట్టు ఇలా కట్ చేయడం వల్ల మళ్ళీ స్పందించి మళ్ళీ రెండోసారి పూతలు వచ్చినాయండి. ఈ పూతలన్నీ ఈ వాతావరణానికి నిలదొక్కుని ఓపెన్ అయ్యి పువ్వు ఓపెన్ అయ్యి పాలినేషన్ అయ్యి పిండి కడితే మంచిదేనండి. ఎందుకంటే మరి కాలంలో వాతావరణం చేంజ్లో మార్పు వచ్చిన తర్వాత వచ్చిన పూతలు కాబట్టి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది మాకు కూడా తెలియదు. ఇక ఇప్పుడు మేము చూస్తున్నాం. అంటే నేరేడు పళ్ళు ఇంక లాస్ట్ సీజన్ అనమాట అండి ఇది. బయట మార్కెట్లో బహుడోలి కానీ అలా నేరేడు కానీ కాకి నేరేడు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో లాస్ట్ ఇంకా 10 రోజుల్లో అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్తో ఉన్నాయి. ఈ ఫ్లవరింగ్ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాను ఎక్కడెక్కడని. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది. ఇలాగా ఒకసారి కాసి మళ్ళీ ఇంకోసారి ఫ్లవరింగ్ రావడం అంటే మాకు ఆశ్చర్యంగానే ఉంది. చాలా మంచి రకమైన అనిపిస్తుంది కాబట్టి చూస్తానండి. మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి పిందెలు తయారై కాయలు తయారైతే కనుక ఈ వాతావరణానికి కూడా, అంటే వర్షాకాలం ప్రారంభంలో కూడా ఇలాగ ఫ్లవరింగ్ వద్దని తెలిసింది. చూస్తానండి. చూసి మళ్ళీ బాగుంటే మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఇది సరార్దర్ కాటన్ కాలాజామున్. హాయ్, నమస్తే అండి. నేను మీ దుర్గారావుని, సప్తగిరి నర్సరీ, గుర్లంక. మా మొక్కలు కావాల్సిన వారికి ఈ వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతాం. ఆ 2 ఫోన్ నెంబర్లు వాట్సాప్ ద్వారా సంప్రదింతే మీకు దగ్గరలో ఆంధ్ర తెలంగాణకైతే ఆర్టీసీ ANL పార్సిల్ సర్వీస్లో పంపిస్తామండి. అలాగే బయట రాష్ట్రాలకైతే ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 1-2 మొక్కలు పెంచుకోండి. ఫామ్ హౌస్లు గట్టా ఉంటే తోటలు వేసుకున్నా మంచిదే. మా దగ్గర ఏదైనా సరే ప్రతి చెట్టుని పెంచి చూసి కాయలు కాసిన తర్వాత ఆ తల్లి చెట్లకి అంట్లు కట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మాకు మీ చెట్లు ఇలా కాసిందని చెప్పి ఫోటోలు పెడుతున్నారు. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. మీకు మంచి జరిగితే మంచి జరిగింది, మంచి మొక్క కొనుక్కున్నాను చెప్పండి. చెడ్డ జరిగింది ఇలా మాకు మీకు ఏది జరిగినా సరే మంచి అయినా చెడ్డ అని 2 కూడా మౌత్ పబ్లిసిటీ మీరు చెప్పండి, తప్పలేదు. ఎందుకంటే ఒకటి మాత్రం గమనించండి, ఈ భూమి మీద అన్ని మొక్కలు బతకాలని రూల్ ఏమీ లేదు. మా వరకు మొక్క ఇవ్వడం వరకు మా బాధ్యత. దాన్ని జాగ్రత్తగా ప్లాంటేషన్ చేసి పెంచి పోషించాల్సిన బాధ్యత మీది. ఇచ్చినప్పుడు ఇలాంటి మొక్క ఇచ్చారు, అలాంటి మొక్క ఇచ్చారు, మొక్క వంకరగా ఉంది, ఆకులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అనకూడదు. ఎందుకంటే ప్రకృతిది. మనం ఊహించుకున్నట్టు ఉండదండి ఎప్పుడు కూడా ప్రకృతి అనేది. ప్రకృతిలో మొక్క తన ఇష్టం అన్నట్టు పెరుగుద్ది. కాబట్టి ఆ చెట్టుని ఎలా పెంచుకోవాలి, ఎలా ఉంచుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎంత సైజులో ఉంచుకోవాలనేది మీరు డిజైన్ చేసుకోవాలి తప్ప మా దగ్గరికి వచ్చి అన్ని బాన్సాయి కావాలండి, అన్ని 365 రోజులు కాసేయాలండి అంటారు. అవన్నీ జరగని పనులు. దయించి ప్రతి ఒక్కరు కూడా మొక్కని ఇంట్రెస్ట్తో ప్రేమతో పెంచండి. మొక్క అంటే మీ ఆత్మబంధువు. అంటే మీ బంధువులు ఎవరైనా మీకు కీడు చేయొచ్చు, మేలు చేయొచ్చు. మొక్క ఎప్పుడు కూడా కీడు అనేది చేయదండి. ఎంత చేసినా మేలే చేస్తుంది. మంచి ఆక్సిజన్ ఇచ్చి మిమ్మల్ని బతికింతుంది. మంచి పళ్ళు కాయలు అందించి మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయించి 10 మొక్కలు పెంచండి మీ జీవితకాలంలో. మీకోసం కాదు, మీ వెనకాల తరాల కోసం ఈ 10 మొక్కల్ని అంకితం చేయండి. మీకు ఎక్కడన్నా భూమి ఉంటే పెంచండి, లేదా కుండీల్లో పెంచుకోండి. ఎక్కడ లేకపోతే చెరువు గొట్ట మీద పెంచండి, ఎక్కడ లేకపోతే రోడ్ సైడ్ పెంచండి. అడాప్ట్ చేసుకుని మొక్కనే 10 మందికి భావి తరాలకి మంచి మొక్కలను అందించాలని చెప్పి ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాను. నేను మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ. నా వంతు ప్రయత్నంగా మొక్కలు ఇవ్వడం వరకు నా ధర్మం, పెంచడం మీ ధర్మం. కానీ మొక్కను మాత్రం అతిగా ఊహించుకుని కొనకండి. ఏదో మొక్క పెంచండి. పెంచడం వల్ల మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు సమాజానికి. ఇప్పుడు కావాల్సిందల్లా రాబోయే రోజుల్లో అందరికీ మొక్కలు, మంచి గాలి, మంచి తిండి కావాలి. దయించి అందరూ అర్థం చేసుకుని ఈ వీడియో ద్వారా మమ్మల్ని సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సప్తగిరి నర్సరీ, దుర్గారావు, రాజమండ్రి రూరల్, కడియం ప్రాంతం.